దేవుని వాక్యంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుని మనం బలలో పాల్పొందుతాం. చూడండి, దేవుని వాక్యంలో మొదటిదిగా ఫిలిప్పీ 3వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం చదువుదాం. ఫిలిప్పీ 3:20 వచనం చదువుదాం. ఫిలిప్పీ 3:20, పేజ్ నెంబర్ 180, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చదువుకుంటాం. మన పౌరస్థుతి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. మళ్ళీ చదువుతాం. మన పౌరస్థితి పరలోకమునందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీ స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడము. మీరు మీ దాసునిలో ఉంచిన తలంపులకై స్తోత్రాలు. ప్రజలతో మాట్లాడము, వెల్లడిపరచుము, నీ మాటలను తెలియపరచుము. యోగ్యముగా బలలో పాల్పొందుటకై సహాయం చేయండి. తోడుగా ఉండవలసిందిగా కోర్సు మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీ దాసునిగా ప్రభు నన్ను మీరు మరుగుపరిచి మీ యొక్క సహాయం అనుగ్రహించి నన్ను నడిపించమని కోరుచు యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ వ్రాయబడిన మాటల్లో మన పౌరస్థితి పరలోకమునందున్నది, మన పౌరస్థితి పరలోకము నందున్నది. దీన్ని బట్టి మనకు ఏం అర్థం అవుతుంది, ఏం అర్థం చేసుకోవాలి అనంటే, మనము పరలోక మనం పరలోక పౌరులం. ఏనాటికైనా పరలోకానికి చేరవలసిన వాళ్ళం. అయితే ఈనాడు మనం ఈ దినాల్లో, అంటే ఈ భూమి మీద మనం జీవించడానికి దేవుడు మనల్ని లోకానికి పంపించి ఈ కొంత జీవితం ఇక్కడ జీవించడానికి మనకు అలాంటి అవకాశాన్ని కల్పించాడు. మనము దేవుని యొద్ద నుండి వచ్చిన వారము, తిరిగి దేవుని యొద్దకు వెళ్ళవలసిన వారం. అందుకే మనము దేవుని యొద్ద నుండి వచ్చిన వారము అంటే దేవుడు మనలను పంపించాడు. అందువలన ఆయన అంటాడంట, తిరిగి నరులారా తిరిగి నా యొద్దకు రండి. తిరిగి నా యొద్దకు రండి అంటే, తిరిగి నా యొద్దకు రండి అంటే, నేను మిమ్మల్ని పంపించాను, మీ పని అక్కడ అయిపోయింది, తిరిగి మళ్ళా వచ్చేయండి. కాబట్టి ఏనాటికైనా మనం అందరం కూడా పరలోక పౌరులం కనుక పరలోకం చేరాల్సిందే. అర్థమైందా? ఏనాటికైనా ప్రతి మానవుడు, మనమే కాదండి, ప్రతి మనుషుడు కూడా దేవుని యొద్ద నుండి పంపబడిన వాడే కనుక దేవుని చేత ఇక్కడ పంపబడిన, ఈ లోకానికి పంపబడిన మనము అంటే ఎట్లా పంపబడ్డాము? తల్లి గర్భములో పిండముగా రూపించబడటం అనేది దేవుని ఏర్పాటు కనుక ఆయనే. ఇప్పుడు యేసు ప్రభువుని చూస్తాం మనం, ఏమని రాయబడింది? ఆయన తన కుమారుని పంపెను అని గలతీ 4:4లో రాయబడింది. ఆయన తన కుమారుని పంపెను. కాబట్టి పంపిన యేసు ప్రభు, దేవుడు పంపించిన యేసు ప్రభు ఆయన ఇక్కడే ఉన్నాడా? లేదు. మరలా తండ్రి యొద్దకు వెళ్ళిపోయినాడు, పరలోకంలో దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడిగా ఉన్నాడు. అట్లనే మనం కూడా పంపబడిన వారం. ఎప్పటికైనా మళ్ళీ తిరిగి మనం ఆడికి వెళ్ళాల్సిందే. అందుకని ఎఫెసీ 1:6లో వ్రాయబడింది, జగత్తు పునాది వేయక మునుపే ఆయన మనలను ఎరిగినాడు, ఏర్పరచుకున్నాడు. కనుక మనము ఈ లోక సంబంధులం కాదు. మన స్థితి ఈ లోక సంబంధమైనది కాదు. మన స్థితి ఎక్కడంటే పరలోక సంబంధమైనది. పరలోకానికి చెందిన వారం, ఎప్పటికైనా పరలోకం వెళ్ళాల్సిన వారం. మరి ఇప్పుడు మనం పరలోకానికి వెళ్ళడానికి తగినట్లు ఉన్నామా లేదా? నరులారా తిరిగి రండి అని ఆయన పిలుస్తున్నాడు, కానీ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అనేది మనం ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ప్రభు బలలో పాలు పొందబోయే ముందు ఇది మనకు ఇవ్వబడిన పరలోకపు ఆధిక్యత. ప్రభు బల అనేది ఏంటంట? పరలోకపు ఆధిక్యత. ఈ ఆధిక్యత మనం కలిగిన వారమై ఆయన లోకమునకు, ఆయన దగ్గరకు మనము చేరుకునేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి అంటే ఏం చేయాలి చెప్పండి? దేవుని ఏర్పాటులో మనము జీవించాలి, దేవునికి నమ్మకస్తులుగా జీవించాలి. మరి దేవుడి లోకంలో మనల్ని
మరి మనుషుడుగా ఈ లోకంలో పుట్టించి మనలను పెంచి పోషిస్తున్న లేకపోతే పెద్ద చేస్తున్న దేవుడు. మనము ఆయన పుట్టించాడు, ఆయన పెంచాడు, ఆయన పోషిస్తున్నాడు, ఆయన పెద్ద చేస్తున్నాడు, మంచిదే. మరి మనం పుట్టాము, పెరుగుతున్నాము, పెద్ద అవుతున్నాము. అయితే మన యొక్క జీవిత విధానం ఎలా ఉంది? తిరిగి మళ్ళీ ఆయన వద్దకు చేరుకునేటువంటి జీవితం కలిగి ఉంటున్నామా? ఒకవేళ మనలో ఏదన్నా ఆయన దగ్గరకు వెళ్ళలేని ఆటంకాలు మనలో ఏమైనా ఉన్నాయా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. చూడండి, ప్రభు వల్ల పాలు పొందబోయే ముందు ఇది ఆలోచించవలసిన మరి అత్యంత ముఖ్యమైన సంగతి. ఈ లోకంలో ఎంతకాలం ఉంటామో తెలియదు. ఎంతకాలము ఈ లోకంలో ఉన్నా కూడా ఒక దినము ప్రభు దగ్గరికి వెళ్ళవలసిన వారంగా గనుక భయముతో మనం గడపవలసిన వారంగా మనం ఉన్నాం. ప్రభు యొద్ద నుండి వచ్చాం, మళ్ళీ తిరిగి ఆయన యొద్దకు వెళ్ళాలనేటువంటి భయముతో బ్రతకవలసిన వారంగా మనం ఉన్నాం. అయితే ఈ దినాల్లో చాలామంది ఎలా ఉంటున్నారు, ఎలాంటి పరిస్థితులు ఉంటున్నారు చూడండి. అంటే మరి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీరు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. చూడండి, కొలస్సీ 3వ అధ్యాయం మొదటి వచనం నుండి కొన్ని మాటలు చూద్దాం. కొలస్సీ 3వ అధ్యాయం మొదటి వచనం నుండి పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. చాలు, ఇక్కడ ఒక మాట చూడండి, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి అని వ్రాయబడింది. కాబట్టి మనము పైనున్న వాటి మీదే మన దృష్టి పెట్టాలి, కానీ భూ సంబంధమైన వాటి మీద మన దృష్టిని పెట్టకూడదని ఇక్కడ చాలా వెరీ క్లియర్గా అక్కడ కొలస్సీ పత్రిక పౌలు రాస్తూ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఇప్పుడు మనము పరలోక పౌరులమైతే మన దృష్టి కూడా ఎక్కడ పెట్టాలా? పరలోక సంబంధమైన వాటి మీదే పెట్టాలి. అంటే పైనున్న వాటి మీదే పెట్టాలి, కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. అదేంటయ్యా, కష్టం కదా. మరి ఎట్లా అంటారా? దేవుని వాక్యము చాలా ఖచ్చితమైంది. భూ సంబంధమైన వాటి గురించి అయినాను, వాటిని ఆలోచించుటైనను, వాటిని జరిగించుటైనను మనము చేయకూడదు అని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. మనకు ముందున్నటువంటి వారందరూ కూడా భక్తులు అలాంటి అనుభవంలోనే వెళ్ళారు. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అలాగే వెళ్ళారు వాళ్ళందరూ, ముందున్న భక్తులందరూ కూడా. హెబ్రీ 11వ అధ్యాయం దయచేసి చూడండి. హెబ్రీ 11వ అధ్యాయం హెబ్రీ 11 13 వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారవై మృతినెందిరి. ఇక్కడ వీరందరూ ఎవరు? విశ్వాసంలో మనకంటే ముందున్న పాతతరం భక్తులు, మనకంటే ముందున్న భక్తులందరూ కూడా ఏం చేశారంట? మేము భూమి మీద పరదేశులమును యాత్రికులమైన ఉన్నాము, మేము భూమి మీద పరదేశులము యాత్రికులం అని ఒప్పుకొని విశ్వాసం గలవారై వాళ్ళు దేవుని యొక్క వాగ్దానాల ఫలం అనుభవించకపోయినా కూడా విశ్వాసంతో దేవుని కొరకు జీవించి పైకి అంటే యాత్రికులము పరదేశులమై ఉన్నామని ఎరిగి ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. వీరందరూ విశ్వాసముతో దేవుని ఏర్పాట్లో జీవించారు. మేము ఈ లోక సంబంధులము కాదు, మేము పరలోక సంబంధులం. కనుక వాళ్ళు పైనున్న వాటిపైన దృష్టి పెట్టారు, పైనున్న వాటిని ఆలోచించారు. అందుకు ఈ లోకంలో వాళ్ళకు ఎదురైన అనేక రకాలైన పరిస్థితులను వాళ్ళు అధిగమించారు. వాళ్ళు ఆ పరిస్థితులను జయించారు విశ్వాసంతో. మేము ఈ భూలోకానికి సంబంధించిన వాళ్ళము కాదు, మేము అక్కడి వాళ్ళం, ఎక్కడ పైనున్న పరలోకానికి వారసులం అని వాళ్ళందరూ విశ్వాసంతో వారి యాత్రను ముగించారు. అయితే ప్రియులారా, ఈ దినాల్లో మనం ఎలా ఉంటున్నాము, మన యాత్ర ఎలాగా మనము కొనసాగిస్తున్నాము అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే ఎట్లుంటుంది మన పరిస్థితి? ఈ లోకంలో ఉన్నాం కనుక ఏదైనా చేయొచ్చు, ఎట్లయినా జీవించవచ్చు, చివరికి
పరలోకం కూడా చేరుకోవచ్చు అన్నట్లుంటున్నాం మనం. ఎట్లయినా జీవించు, ఎట్లయినా బ్రతుకు, నీ ఇష్టం వచ్చినట్టు నీ కోరికలను తీర్చుకో, కానీ పరలోకం కూడా వెళ్తాను అనే ఆశ కలిగి జీవించే వాళ్ళుగా ఉంటున్నారు. చూడండి, దేవుని ఏర్పాట్లో మనం జీవించాలి, కానీ ఏదైనా చేసి ఎట్లయినా జీవించడం అనేది వాక్యానుసారము కాదు. అందుకని 1 కొరింథీ 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. 1 కొరింథీ 6వ అధ్యాయం 12వ వచనం. లోపరచు కొనబడనొల్లను. ఇక్కడ అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ అన్నీయు చేయదగినవి కావు. చూడండి, మనం ఏమనుకుంటాము, ఏమైనా ఎట్లయినా జీవించు, ఎట్లయినా ఏమైనా చేసుకో అని అన్నీ చేసేస్తుంటాము. తర్వాత మళ్ళీ పరలోకం కూడా వెళ్ళడానికి ఆశపడతాం. అన్నీ చేసేస్తాము, పరలోకం పోవడానికి కూడా ఆశపడతాం కదా. కాబట్టి ఏమంటున్నాడు భక్తుడు, అన్నీయు చేయదగినవి కావు. ఇక్కడ ఉన్న వాక్యాన్ని బట్టి మనం ఏది పడితే అది చేయకూడదు, ఏది పడితే అది చూడకూడదు, ఏది పడితే అది ముట్టకూడదు. అట్లా మనము ఏది పడితే అది చేయకూడని అనుభవంలో ఉన్నప్పుడే, మనం ఏ విధమైన అపవిత్ర ప్రవర్తనకు మనము ఒప్పుకొనుక ఉన్నప్పుడే, దేని చేతనైనను లోపరుచుకొనొల్లని ఉన్నప్పుడే మనము దేవుని యొక్క ఏర్పాటులో ఆయన రాజ్యానికి చేరేవారంగా ఉంటాం. చూడండి, అక్కడ రాయబడిన మాట అన్నీ చేయదగినవి కాదు, కానీ మనం ఏం చేస్తున్నాం, అన్నీ చేసేస్తాం. అంటే చేయదగినవి చేస్తే పర్వాలా, చేయకూడనివి కూడా చేసేస్తుంటాం. చేయకూడని పనులు, అనకూడని మాటలు, వెళ్ళకూడని ప్రదేశాలు, చూడకూడని దృశ్యాలు అన్నీ చూసేస్తుంటాం. చూసేసి ఏమంటాం, మళ్ళా నాకు పరలోకం కూడా కావాలంటాం. కనుక ఇప్పుడు అన్నీ చేసేసి పరలోకం కూడా పోవాలనంటే అది కుదిరే పని అంటే కుదిరేది కాదు. అందుకని మనం ఏం చేయాలా, ఏం చేయాలి, అక్కడ నాకు స్వాతంత్ర్యం కలదు, కానీ నేను దేని చేతను కొనబడనొల్లబడను. కాబట్టి ఏది నన్ను లోబరుచుకోవడానికి నేను ఒప్పుకోను, అది ఏదైనా కానివ్వండి, ఏదైనాను నన్ను లోబరుచుకోవడానికి నేను వాళ్ళను ఒప్పుకోను అంటున్నాడు. కనుక మనం ఏం చేస్తాము, దేనికైనా లోబడుతుంటాం. దేనికైనా అంటే ఏదైనా పర్వాలేదు, ఏదైనా చేయొచ్చు, ఎట్లయినా ఉండొచ్చు, నా ఇష్టం, నా జీవితం అన్నట్లు ఏది పడితే అది చేసేసి మనం దేవునికి దూరం అయిపోతున్నటువంటి మనం పరలోక రాజ్యానికి చెందిన వారమని ఎలా చెప్పగలుగుతాం? కాబట్టి ఏదైనా కూడా చేయగలిగేటువంటి స్వాతంత్రం ఉందని అన్నీ చేసేది కాదు. ఇప్పుడు నీకు ఎవరు అడ్డం లేరని ఎక్కడ పడితే అక్కడ వెళ్ళేది కాదు, నిన్ను ఎవరు అడగట్లేదని ఏది పడితే అది మాట్లాడేది కాదు, నిన్నెవరు పట్టించుకోవట్లేదని లేకపోతే అడగట్లేదని, నువ్వు ఎవరికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదని, నువ్వు ఏది పడితే అది చేసేసి దేవుని రాజ్యానికి పోతానంటే అది కుదరని విషయం. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, మన పౌరస్థితి ఎక్కడండి? పరలోకం. నీ పరలోకంలోనే నీ యొక్క ముగింపు. అంటే ఇక్కడ ఒకవేళ నీ యాత్ర ఇక్కడ ముగించినా మళ్ళీ నువ్వు చేరాల్సిన గమ్యం ఏంటి? పరలోకం. నీ ఎండింగ్ పరలోకం, నీ స్టార్టింగ్ పరలోకం, నీ ఎండింగ్ పరలోకం. మధ్యలో తాత్కాలికంగా నిన్ను కొంతకాలం ఇక్కడ వదిలాడు, నువ్వు ఎట్ట బతుకుతావు చూద్దామని ఒక అబ్జర్వేషన్లో పెట్టాడు. నేను అబ్జర్వ్ చేస్తున్నాడు నిన్ను. ఆయన అట్లా వదిలిపెట్టేలా నిన్ను పుట్టించాడు, నీకు అన్నీ ఇస్తున్నాడు, ఎట్లయినా జీవించని వదిలిపెట్టేలా నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు. ఎలా జీవిస్తున్నావు, ఎలా బ్రతుకుతున్నావు, ఎలా ఉంటున్నావు, నీ విధానం ఏంటి, దేవునికి అనుకూలమా, దేవునికి అనుకూలం కాదా? కొన్ని దేవునికి అనుకూలము అయితే పర్వాలేదు, దేవునికి అనుకూలం కాదైతే అది లోకానికి అనుకూలం, సాతానుకి అనుకూలం. అట్లాంటి పరిస్థితుల్లో మనం అన్నీ చేసేసి నష్టపోయేవారుగా మనం ఉంటున్నామని ప్రభు జ్ఞాపకం చేస్తూ, దేని చేతనైనా దేని వలనైనా మీరు లోపడనొల్లకుండా జాగ్రత్త పడాలని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏది పడితే అది చేసేసి దేవునికి ఇష్టంగా ఉన్నామని జీవిస్తున్నామని చెప్పుకుంటుంటాం మనం కదా. ఏది పడితే అది చేసేసి నేను చాలా ఇష్టమైన వాడిని దేవునికి అంటాం, నా అంత ఇష్టమైన వాడు దేవునికి ఎవరు లేరంటాం. ఎంత అబద్ధం, ఎంత మోసం, దేవుడిని మోసగిస్తున్నట్లే కదా.
అందువల్ల అన్నీ చేసేసి దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. అందుకని వాక్యంలో రాయబడింది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసం గలవారైతే ఏం చేయాలా? మన పాత తరం భక్తుల్లాగా ఆయన కొరకు జీవించాలా, ఆయన మాట ప్రకారం జీవించాలా, ఆయన ఏర్పాట్లు జీవించాలా, ఆయన ఆజ్ఞను అనుసరించే వారమై ఉండాలా. అలా లేకుండా మనం అన్నీ చేసేసి పరలోకాన్ని పొందలేము. ఏది పడితే అది స్వేచ్ఛ ఉంది కదా అని, స్వేచ్ఛ ఇచ్చాడు కదా నిన్నట్టు వదిలిపెట్టారని ఇక ఎట్లా పడితే అట్లా చేసేస్తామా అంటే అలా కుదరదని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. అన్నీ చేయదగినవి కావు. ఇది మొదటి సంగతి. రెండవ సంగతి చూడండి, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. రెండోదిగా మనం ఏం చూస్తున్నామంటే, భూమి మీదనున్న మీ అవయవములను మీరు చంపివేయాలి. అదేంటబ్బా, ఎట్లా చంపివేస్తామండి? అక్కడ చాలా వెరీ వెరీ క్లియర్గా రాశారు. ఏం రాశారంటే, భూమి మీదనున్న మీ అవయవములను అని ప్రారంభించి ఆ వచనం చివరిలో ఏమంటున్నాడంటే చంపివేయాలంటున్నాడు. అవయవాలను చంపడం ఏంటి? ఇదేదో ఆశ్చర్యంగా ఉంది, వింతగా ఉంది కదా. అందువలన అక్కడ ఏంటి అవయవాలు చూడండి. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా మన అవయవాలు ఏంటో చెప్తున్నాడు అక్కడ. జారత్వము, అపవిత్రత, కామతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష, ఇవన్నీ కూడా మన యొక్క దేహంలో పార్ట్ అయిపోయినట్టు, భాగం అయిపోయినాయి. మనకేమర్థమవుతుందంటే మన అవయవాలంటే ఏంటంటే చేతులు కాళ్ళు కాదు. మన అవయవాలు ముక్కు, నోరు, కళ్ళు కాదు, చెవులు కాదు. మన అవయవాలు అంటే ఏంటంటే జారత్వము, అపవిత్రత, కామతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష, ఇవన్నీ కూడా మన దేహంలో ఒక పార్ట్ అయిపోయినాయి. అంటే దాని అర్థం ఏంటి? వీటన్నిటిని జరిగించేటువంటి వాళ్ళం అయిపోయినాం మనం. వీటన్నిటిని జరిగిస్తున్న అవయవములలో ఉన్నటువంటివి ఏంటంటే జారత్వం. ఇవన్నీ ఒక్కొక్క సబ్జెక్టు. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి ఆ యొక్క దోషములు మనలో పనిచేస్తూ ఉన్నాయి. వాటిని మనం ఏం చేయాలా? చంపివేయాలి. ఏం చంపివేయాలా? మనలో ఉన్న చెడును చంపాలి, మనలో ఉన్న పాపాన్ని చంపాలి, మనలో ఉన్న అపవిత్రతను చంపాలి, మనలో ఉన్న జారత్వాన్ని చంపాలి, మనలో ఉన్న కామతురతను చంపాలి, మనలో ఉన్న దురాశను చంపాలి, మనలో ఉన్న విగ్రహారాధన చంపాలి. ఏంటండి విగ్రహారాధన అంటారేమో. విగ్రహారాధన మనం ఎక్కడ చేస్తున్నాం పాస్టర్ గారు? వాళ్ళు ఎవరో కదా విగ్రహారాధకులు అంటే. మనకంటే పెద్ద విగ్రహారాధికులు ఎవరు లేరు. మనం చేసేటువంటి విగ్రహారాధన కంటే మించిన విగ్రహారాధన ఎక్కడ కనపడతలా. ఎందుకంటే వాళ్ళకంటే ఎక్కువైన విగ్రహాలను నిలుపుకుంటున్నాం మనం. చూడండి, యెహెజ్కేలు 14వ అధ్యాయం, యెహెజ్కేలు 14వ అధ్యాయం 3వ వచనం చూడండి. యెహెజ్కేలు 14:3. యెహెజ్కేలు 14:3. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములని నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా? పేజీ నెంబర్ 696, యెహెజ్కేలు 14:3. అక్కడ యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలోనే విగ్రహములని నిలుపుకొని దోషము పుట్టించుచున్నారు. ఏంటంటే మన హృదయంలో ఉన్న విగ్రహాలు ఏంటి? ఇవే జారత్వము, అపవిత్రత, కామతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష. ఇవన్నీ మన హృదయంలో నిలుపుకున్న విగ్రహాలు అని అక్కడ దేవుడు హెచ్చరికగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు విగ్రహారాధన? మనమే కదా. దేవుడు చాలా క్లియర్గా మాట్లాడుతుంటే అక్కడ విగ్రహములను నిలుపుకుని, తమ హృదయములలో విగ్రహములను నిలుపుకుని దోషం పుట్టించున్నారు. కనుక మనలో ఉన్న విగ్రహాలను దంపండి, మనలో ఉన్న విగ్రహాలను తొలగించండి, మనలో విగ్రహాలను తీసి పారవేయండి.
మనలో ఉన్నటువంటి లోపాలను తీసి పారవేయండి, మనలో ఉన్న పాపాన్ని తీసి పారవేయండి. విగ్రహ పూజ దేవుడికి ఎంతో విరోధం, దేవుడికి అసహ్యమైనది. విగ్రహ పూజను ఆయన అంగీకరించాడు. అందువలన ఏమంటున్నాడంటే, మీరు ఏ రూపమునైనా చేసుకోకూడదు, మీరు దానికి సాగిలపడకూడదు, దాన్ని ఆరాధించకూడదు. మీరు ఏ రూపమునైనా చేసుకునుట అది యెహోవాకు హేయము. విగ్రహారాధన దేవునికి హేయమైంది. అందుకనే విగ్రహారాధన దేవుడు ఇష్టపడాడు. అయితే ప్రజలు ఎలా ఉంటున్నారంట, విగ్రహములను, దోషము పుట్టించు విగ్రహములను తమ హృదయములలోనే నిలుపుకుంటున్నారంట. ఎవరు విగ్రహారాధకులు ఇప్పుడు చెప్పండి? ఎవరు విగ్రహారాధికులు? హృదయంలో పెట్టి పూజించుకుంటున్న మనమే విగ్రహారాధన చేస్తూ దేవునికి ఏం చేస్తున్నాము? దోషం చేసిన వాళ్ళు అవుతున్నాం. దేవునికి ఏం చేస్తున్నాము? దేవుని దగ్గర పోతాం, దేవుడా నువ్వు ఎంత గొప్ప దేవుడు అంటే కుదురుద్దా? వాళ్ళు అంటున్నారు, వాళ్ళు ఇలాంటి వారు అయ్యిండు కూడా నా యొక్క విచారణ చేయడానికి వస్తున్నారు, నా దగ్గర ప్రార్థన చేయడానికి వస్తున్నారు, నన్ను ఆరాధన చేయడానికి వస్తున్నారు, నా యొక్క పవిత్రమైన భోజన బలలో పాల్పొందడానికి వస్తున్నారు. ఇలాంటి విగ్రహారాధనలో వాళ్ళు ఉంటూ నన్ను సంప్రదిస్తున్నారు. అందుకే ఏం చేయాలంటున్నాడు ఇప్పుడు ప్రభు కొలస్సీ 3లో ఏం చేయాలంటున్నాడు? వాటిని చంపివేయాలి. విగ్రహాలను, నీ హృదయంలో నిలుపుకున్న విగ్రహాలను తీసి పారవేయాలి, విగ్రహాలను ధ్వంసం చేయాలి. ఏంటా విగ్రహాలంటే? పాపాలు. వాటన్నిటిని ధ్వంసం చేసే అనుభవంలో మనం ఉండాలని దేవుడు, మన అవయవాలలో ఉన్న విగ్రహాలు అణువణువున మన అవయవాల్లో ఏమైపోయినంట? ఇమిడిపోయినాయి విగ్రహాలు. మన యొక్క ప్రవర్తనలో కనపడుతూ ఉంటాయి, మన మాటల్లో కనపడుతుంటాయి, మన యొక్క విశ్వాస జీవితంలో అవి ఎప్పుడప్పుడు తాండవం చేస్తూ ఉంటాయి. అందువల్లనే మనం ఎన్నో పొరపాట్లు చేస్తున్నాం, మనం ఎన్నో తప్పులు చేస్తున్నాం, మనం దేవునికి విరోధమైన మాటలు మాట్లాడేటువంటి వాళ్ళం అయిపోతున్నాం. మన జీవితంలో లోపము, మన ప్రవర్తనలో కూడా లోపం. మన హృదయములో, మన అవయవాలు నిలుపుకున్న విగ్రహాలను చంపకపోతే పరలోకం పోతామా? మన హృదయంలో నిలుపుకున్న విగ్రహాలను చంపకపోతే పైనున్న వాటిని మనం అందుకోగలుగుతామా? భూ సంబంధమైన వాటినే మనం పట్టుకొని వాటినే వెంబడిస్తాం. ఫలితంగా పైనున్న వాటిని మనము పొందలేము, పైనున్న ఆయన దగ్గరకు మనము చేరలేము. అందువల్ల మీ అవయవంలో ఉన్న విగ్రహాలను ముందు చంపండి అంటున్నాడు. చంపేయాలంట. ఆయన చంపేయటం అంటే ఏంటి? హత్య. చంపేయటం అంటే లెక్క ఏమొస్తుంది? హత్య. అంటే చంపడం అంటే ఏంటబ్బా అంటే దేవుడు చంపమనేది ఆయనకు అనుకూలము కాని వాటిని చంపమంటున్నాడు. అలాంటివి కలిగి ఉంటే మనము ఆయన దగ్గరకు మనము చేరలేం. అక్కడ 2-3 వచనాల్లోనూ 4వ వచనంలో ఆయన మీద మనం మనసు పెట్టుకోవాలా. రెండోది, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. కనుక మీరేం చేయాలా? పైనున్న వాటిపైనే మీ మనసును నిలపాలా. మీ హృదయంలో ఏటికి స్థానం ఇవ్వాలా? పరలోక సంబంధమైన వాటికే స్థానం ఇవ్వాలా. పరలోక సంబంధమైన వాటినే మనం హృదయంలో స్టోర్ చేసుకోవాలా. భూలోక సంబంధమైనవి కాదు. భూలోక సంబంధమైనవి మనకు నష్టం చేస్తాయి, మనము ఆయన దగ్గరికి పోకుండా ఆటంకపరుస్తాయి. అందువలన వాటిని ఏం చేయాలంటే చంపివేయాలి, అంటే మనలో నుండి తొలగించి వేయాలి అని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. ఇది ఒక సంగతి. ఇంకోటి సంగతి చూడండి, మరి దేవుని వాక్యంలో మరి మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయము 8వ వచనం చూడండి. మత్తయి సువార్త 18:8. కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నేను అభ్యంతరపరిచిన ఎడలా దాని నరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 చేతులను 2 పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడుగాను అంగహీనుడుగాను జీవములో ప్రవేశించుట నీకు మేలు. ఇక్కడ మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, మన చెయ్యి, మన కాలు, మన కన్ను, ఇవి ఏవైనా కూడా మనల్ని ఆటంకపరుస్తుంటే, దేనికి ఆటంకపరుస్తుంటే? దేవుని కొరకై జీవించే జీవితము మనకు దూరం చేస్తుంటే, దేవునిని కలుసుకునే దాని గురించి దూరం చేస్తుంటే, దేవునికి ప్రార్థన చేసే దాని నుంచి దూరం చేస్తుంటే, దేవుని యొక్క ఆరాధనకు వెళ్ళే దాని నుంచి నిన్ను దూరం చేస్తుంటే ఏమయ్యి? చెయ్యి, కాలు, కన్ను
ఏంటంట, నువ్వు దేవునికి దూరం అయిపోయేదానికి కారణాలు ఏంటంటే అక్కడ చెప్తున్నాడు యేసుప్రభు, నీ చెయ్యి, నీ కాలు, నీ కన్ను అవేం చేస్తాయంటే నేను అభ్యంతరపరుస్తాయంట. నేను అభ్యంతరపరుస్తాయి. దేవుని ఏర్పాట్లు జీవించకుండా అభ్యంతరపరుస్తాయి. చేతులు, మన చేతులు చేసిన పాపాలు దేవునికి మనల్ని దూరం చేస్తాయి. మన కాళ్ళు నడిచిన త్రోవలు దేవునికి, అంటే త్రోవలంటే మంచి త్రోవలు కాదు, మందిరానికి వెళ్ళే త్రోవ కాదు, మందిరం నుండి నిన్ను ఇంకో వైపు తీసుకెళ్లే త్రోవ, ఆ త్రోవలోకి నడిపించే నీ పాదాలు నిన్ను దేవునికి మందిరం నుంచి దూరం చేస్తాయి, దేవుని ఆరాధన నుంచి దూరం చేస్తాయి. కనుక నీ చెయ్యి, నీ కాలు, నీ కన్ను ఏది నిన్ను ఆటంకపరిచినా దాన్ని ఏం చేయాలన్నాడు? ఏం చేయమన్నాడు? నరికి పారవేయమన్నాడు. అయ్యా పాస్టర్ గారు సంపమంటున్నారు, నరకమంటున్నారు, ఏంటండి మాటలు అంటారేమో. అది నేను కాదండి మాట్లాడేది, దేవుడు స్వయంగా దేవుడే మాట్లాడుతున్నాడు. నీ చెయ్యి కానీ, నీ కాలు కానీ, నీ కన్ను కానీ దేవుని దగ్గరకు నిన్ను పోకుండా ఆటంకపరుస్తుంటే వాటిని నరికి పారవేయి. ఎందుకంటే 2 కాళ్ళు, 2 చేతులు, 2 కన్నులు కలిగి నువ్వు నరకంలో పడి బాధపడే కంటే ఒక అవయవం లేకపోయినా పరలోకం పోవటం నీకు మేలు. కనుక చూడండి ప్రియులారా, ఇవి కొన్ని మనకు ఆటంకాలు కలుగు చేసే పరిస్థితులను జ్ఞాపకం చేస్తున్నాయి. మందిరానికి రాకుండా నిన్ను ఆటంకపరిచే విషయాలు ఉన్నాయి. ఆరాధనకు ఆలస్యంగా రావడానికి నిన్ను ఆలస్యం చేయడానికి కారణమయ్యేటువంటి కొన్ని పరిస్థితులు ఉన్నాయి. దేవునికి ప్రార్థన చేసుకోకుండా ఉండటానికి కొన్ని పరిస్థితులు నిన్ను ఆటంకపరుస్తున్నాయి. బైబిల్ను చదువుకోవడానికి నీకు అలాంటి అవకాశం రాకుండా ఆటంకపరిచే పరిస్థితులు కొన్ని ఉన్నాయి. నువ్వు దేవుని కొరకు జీవించే జీవితంలో ఆయన కొరకు జీవించకుండా నీ ఇష్టం వచ్చినట్లు ఏదైనా చేయొచ్చని జీవించేటువంటి అనుభవంలోకి తీసుకెళ్లే కొన్ని ఆటంకాలు ఉన్నాయి. నిన్ను మందిరానికి వచ్చే విషయంలో, దేవుని దగ్గరకు వచ్చే విషయంలో ఈ ఆటంకాలు, ఏ ఆటంకమైనా కూడా చెయ్యి, కాలు, కన్నే కాదు, నిన్ను మందిరానికి రాకుండా ఆటంకపరిచే ఏదైనా కూడా నరికి అవతల పడేయాలి. నరకమంటున్నాడు ఏంట్రా బాబు అని మళ్ళీ అనుకోబాకండి. నరికి అవతల పడేయమని యేసుప్రభు చెప్పాడు. స్వయంగా యేసుప్రభు చెప్తున్న మాటలు. వాటిని నరికి పారవేయడు అన్నాడు. నరుకుతున్నామా? ఒకవేళ దేవుడు ఎట్లనో దూరం చేస్తే మళ్ళీ అతికించుకుంటున్నామా? హెవీ కాలో అనాబండేసి అతికించుకుంటున్నామా? దేవుడు మనలోనున్న మనల్ని ఆటంకపరిచేటువంటి కొన్ని మనతోనే ఉంటాయి. అవి మనలోనే ఉన్నాయి. మనలో ఒక పార్టు. వాటిని కనుక నీ వద్ద నుండి నరికి పారవేయపోతే నువ్వు నిత్య జీవాన్ని పొందలేవు, నిత్య జీవానికి పోలేవు. ఎక్కడికి వెళతామని చెప్తున్నాడు? 2 అవయవాలు కలిగి నరకంలో పడవేయబడే దానికంటే కూడా ఒక అవయవం కలిగి నిత్య జీవంలో ప్రవేశించడం నీకు మేలు. కనుక మనలను దేవుని కొరకు జీవించకుండా ఆటంకపరిచేవి ఏవైనా నీ దగ్గర ఉంటే నరికి, అంటే దాని అర్థం ఏంటంటే పలు విధాలుగా చెప్పుకోవచ్చు. ఇంకో విధానం చెప్తా, కట్ చేయండి, కట్ చేసి పడేయండి. కత్తిరితో కట్ చేసినట్టు కట్ చేసి పడేయండి. ఖండించండి, వాటిని మీలో నుండి తొలగించుకోండి. దేవుని యొద్దకు రాకుండా నిన్ను ఆటంకపరిచేదైనా నీలో నుండి తొలగించబడాలి అని యేసు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అది నీ చెయ్యి, నీ కాలు, నీ కన్ను, నీ చెవి, నీ నోరు, నీ బుర్ర, అన్నీ నిన్ను, అంటే నీ బుర్రను ఎందుకు అంటున్నానంటే ఒక్కోసారి ఇట్లా ఆలోచిస్తాం. మనం ఏం ఆలోచిస్తాం? ఈరోజు మందిరంకి వెళ్ళకపోయినా పర్వాలేదా, ఆరాధనకు ఒక అరగంట ఆలస్యం వెళ్ళినా పర్వాలేదా, ఈరోజు ప్రార్థన చేసుకోకపోయినా పర్వాలేదు. నీ బుర్రే కదా ఆలోచించేది, అవునా కాదా? మన బుర్రే కదా, మనమే కదా ఆలోచిస్తాం. ఎవరు వచ్చి చెప్తారా? కాదు కదా, మనమే ఆలోచిస్తాం. ఈరోజు ఒక్కరోజు వెళ్ళకపోతే పాస్టర్ గారు ఏమనుకోడులే అని. పాస్టర్ గారు ఏమనుకుంటాడు? ఏమనుకోడు. కాకపోతే కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఏంట్రా నాయన ఎవరు రాలేదు. నేనేమనుకోవడం పక్కన పెట్టండి, పాస్టర్ గారు ఏమనుకోవడం పక్కన పెట్టండి. దేవుడు చింతిస్తున్నాడు, దేవుడు దుఃఖపడుతున్నాడు, దేవుడు నిన్ను గురించి విచారం కలిగి ఉంటున్నాడు. అయ్యో నా పిల్లలు, నా బిడ్డలు ఇలా అయిపోతున్నారేంటి, ఇలా ఆలోచిస్తున్నారండి, ఎందుకు వీళ్ళు నాకు దూరం అయిపోతున్నారని ఆయన దుఃఖిస్తున్నాడు. పాస్టర్ గారిది ఏముంది? మీరు ఎట్లయినా మళ్ళీ ఏదో చెప్తారు, మళ్ళీ పాస్టర్ గారు కూడా సర్లే ఫోన్లే ఇబ్బందా అని ఇక్కడ పాస్టర్ గారు ఒప్పుకోవచ్చు, అక్కడ ఆయన ఒప్పుకోడు, దేవుడు ఒప్పుకోడు. దేవుడికి నేను ఒక మంచి లక్షణం ఉందండి. ఆ లక్షణం ఏంటి చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఖచ్చితమైన వాడు, చాలా ఖచ్చితత్వం గలవాడు దేవుడు.
మన పాస్టర్ గారు లేకపోతే మనం ఏదో కొన్ని మినహాయింపులు ఉంటే, సరే బాగలేదా, నీరసంగా ఉందా, సరేలే పర్లేదులే అని పాస్టర్ గారు అనొచ్చు. కానీ ఆయన అట్లానే అనే విధానం కాదు ఆయనది. ఆయన దుఃఖపడతాడు. అరే ఏంటి, నేను ఎంత చేసినా, ఎంత ప్రేమించినా, ఎంత సహాయం చేసినా వీళ్ళు నన్ను ఎందుకు విడిచిపెడుతున్నారు, ఎందుకు నాకు కష్టం కలిగిస్తున్నారని దేవుడు దుఃఖపడుతున్నామా? దానికి కారణం ఏంటంటే, దానికి కారణం ఏంటి? మన యొక్క అవయవాల్లో కొన్ని. సరే, ఇంకొక రీతిగా చెప్పుకుందాం. మన అవయవాల్లో కొన్ని అంటే ఇంకా చాలా రకాలుగా చెప్పవచ్చు, దీన్ని చాలా రకాలుగా వివరించవచ్చు. మన అవయవాల్లో కొన్ని అంటే చెయ్యి, కాలు, కన్ను, ముక్కు, చెవి, ఇవే కాదండి, ఇవే కాదు. మన పార్ట్లో ఇంకా అనేకమైనవి. అంటే ఒకవేళ బంధువులు ఇంటికి వచ్చారు, మందిరం మానేస్తావా? బంధువులు ఇంటికి వచ్చారు, మందిరానికి ఆలస్యంగా వస్తావా? ఇది ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిన విషయం. ఎన్నెన్నో విషయాలు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా భయంతో చేస్తున్నావు. దేవుని దగ్గరికి వచ్చారు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, నువ్వు ఎందుకు ఇట్లా ఆయన దుఃఖపెడుతున్నావు, ఎందుకు ఆయన బాధ పెడుతున్నావు అంటే నోరు వెళ్ళబెడతామా? కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, కొన్ని విషయాల్లో మనల్ని ఏదైనా అంటే మందిరానికి వెళ్ళే విషయంలో, ఆరాధనకి వెళ్ళే విషయంలో, ప్రార్థన చేసుకునే విషయంలో, బైబిల్ చదువుకునే విషయంలో నీకు ₹1,00,000 కాదు, ₹1,00,00,000 ఆఫర్ వచ్చిన పక్కన పెట్టి ముందు ఇది చూడండి, తర్వాత అది, ముందు ఇది చూడండి. ఫస్ట్ ప్రయారిటీ దేవుడు, తర్వాత వేరే విషయాలు. మనం ఏం చేస్తాం? బైబిల్ చదువుకుంటుండగా ఎవరైనా ఫోన్ చేశారనుకోండి, నాకు, నేను బైబిల్ కొంచెం దృష్టి పెట్టి చదువుతా, ధ్యానిస్తూ చదువుతా. ఫోన్ చేశారనుకోండి, ఇంద్రావు పక్కన పెట్టదు, ఎవరైనా సరే పక్కన పెట్టేస్తాం, ఫోన్ తీయం. ప్రార్థన చేసుకుంటే ఫోన్ చేస్తారు, తీసే పనే లేదు. మందిరానికి వెళ్ళే విషయంలో ఎవరైనా వస్తారు మా దగ్గరికి, బయలుదేరే ముందే వస్తారు, అన్న నీతో మాట్లాడాలన్నా, ఇప్పుడేం మాట్లాడేది లేదు, గో వెళ్ళిపో, ఇప్పుడేం మాట్లాడేది లేదు, తర్వాత మాట్లాడతాం. మందిరానికి సంబంధించిన విషయంలో నువ్వు వెళుతుంటే నిన్ను ఆటంకపరుచడానికి ఎవరైనా రావచ్చు. నీ తమ్ముడే రావచ్చు, మీ అక్కే రావచ్చు, మీ అమ్మే రావచ్చు, మీ నాయనే రావచ్చు. పక్కన పెట్టు. బహుశా వాళ్ళు దేవుడిని తెలుసుకుని ఉండకపోవచ్చు, వాళ్ళకి దేవుని గురించి తెలియపోయి ఉండొచ్చు. అందువల్ల వాళ్ళతో మనం తప్పు పెడతానికి కూడా లేదు, వాళ్ళు తెలియపోయి ఉండొచ్చు. కానీ నీకు తెలుసు నీకు దేవుడు ఏంటో తెలుసు, ఆయన గొప్పతనం తెలుసు, ఆయన ప్రేమ తెలుసు కూడా ఏం చేస్తాం? దేవుణ్ణి పక్కన పెడుతున్నాం. మనం ఏం పక్కన పెట్టాలా? చెయ్యి నరికి పక్కన పెట్టాలా? అంటే కట్ చేయండి. ఎవరైనా కూడా ఆఫ్టర్ వర్షిప్, ఆరాధన తరువాతే, ఆరాధన వెళ్ళడానికి ఎవరైనా ఆటంకపడితే మనం చెప్పాల్సింది ఏంటంటే, ఏదైనా ఉంటే ఆరాధన తర్వాత మాట్లాడతాం, ఏదైనా ఉంటే ప్రార్థన చేసుకున్న తర్వాత మాట్లాడతాను. అది ఎంతదైనా కానివ్వండి, ఎంత పెద్దవాళ్ళు ఫోన్ చేసినా కానివ్వండి, తరువాతే. దేవుని కంటే గొప్పవాళ్ళు కాదు కదా. మనకు ఇలాంటి మనం అభ్యంతరపరిచేవి ఉన్నవో వాటిని మనం కట్ చేయాలి, నరికి పడేయాలి. రక్తం వస్తుందేమో, జాగ్రత్త, కట్ చేసేయాలి. కాబట్టి ప్రియులారా, ఇది ఒక సంగతి. ఇంకో సంగతి చూడండి దేవుని వాక్యంలో. మార్క్స్ వార్త 10వ అధ్యాయం, మార్క్స్ వార్త 10వ అధ్యాయం 10-17 చూడండి దయచేసి. మార్క్స్ వార్త 10-17, మార్క్స్ వార్త 10-17, పేజీ నెంబర్ 41. మార్క్స్ వార్త 10-17. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదును? ఏమంటున్నాడు? నిత్య జీవమునకు వారసుడవడానికి నేనేం చేయాలా? చాలా కోరిక ఉంది మనోడికి. ఏంటంట? చాలా కోరిక ఉంది. అక్కడ అతని గురించి వేరే సందర్భాల్లో, వేరే వచనాల్లో, వేరే సువార్తలో వ్రాయబడింది ధనవంతుడు. అతను ఎవరంటే ధనవంతుడు. ఏమంటున్నాడు? అతను యేసుప్రభుని కలుసుకున్నాడు, పరిగెత్తుకుంటూ యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. కలుసుకుని, బోధకుడా, నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? కొంతమంది
పరలోకం వెళ్ళాలని కోరుకుంటారు, ఆశ కలిగి ఉంటారు. కానీ పరలోకం వెళ్ళాలని ఆశ కలిగి ఉంటారు, కానీ వాళ్ళ జీవితం అలాగ ఉండదు, వాళ్ళు అలా జీవించే వాళ్ళు ఉండరు. అందువలన ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇతను నిత్య జీవానికి నేను వారసుడిని అవ్వాలా, నేనేం చేయాలి అంటే పరలోక వారసుడిని, పరలోక పౌరునిగా అవ్వాలంటే నేనేమి చేయాలి? యేసుప్రభువు ఏమంటున్నాడు? ఆజ్ఞలను నెరవేర్చు, ఆజ్ఞలను నెరవేర్చు. ఏం ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు అంటే తెలిసిందేగా, నీ దేవుణ్ణి ప్రేమించు, నీ తోటివాడిని ప్రేమించు, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని కూడా ప్రేమించు. 10 ఆజ్ఞలు అంతే కదా, 2లో సింపుల్గా చేస్తాడు యేసుప్రభు. నీ దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకో ఫస్ట్, నీ దేవుడి ఆజ్ఞలను నెరవేర్చడం నేర్చుకో ఫస్ట్. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించడం కూడా నేర్చుకో. అతను అన్నాడు, ప్రభువా ఇవి చిన్నప్పటి నుంచి చేస్తున్నాను, చిన్నప్పటి నుంచి ఇవన్నీ పాటిస్తూనే ఉన్నాను. ఏంటంటే 10 ఆజ్ఞలు పాటిస్తున్నాడు. సరే, యేసు ప్రభు ఆయన ఇంకొక మాట అన్నాడు. ఏమన్నాడు? 21 వచనం చూడండి, 10:21. యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. యేసు ప్రభు ఒక విషయాన్ని ముందు చెప్పాడు. ఏమంట? నా ఆజ్ఞలను పాటించు, నా ఆజ్ఞలను పాటించు. పాటిస్తూనే ఉన్నాను ప్రభువా, పాటిస్తూనే ఉన్నాను ప్రభువా. అరే నాయన, ఇదేంట్రబ్బా? మళ్ళీ యేసు ప్రభు ఆలోచించి అతను చూసి ప్రేమించాడంట. అతను ప్రేమించి మళ్ళీ ఏమంటున్నాడు? ఆయన నీకు ఒకటి కొదువుగా ఉంది. ఏంటా కొదువ? ఏం కొదువ? నీకు కలిగిన వాటిని అమ్మి, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకు ఇమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించు. సరే, ఆజ్ఞలన్నీ అనుసరిస్తున్నావు, వెంబడిస్తున్నావు, బాగానే ఉంది. దేవుని ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటిస్తున్నావు, బాగానే ఉంది. కానీ అయితే ఒక కొదువు ఉంది నీ దగ్గర. ఏంటంటే నీవు ధనాపేక్షతో అపేక్షించుచున్నావు. ధనాశ నీలో బాగా పనిచేస్తూ ఉంది. ధనాశ బాగా పనిచేస్తున్న కారణం చేత నువ్వు పరలోకం పోలేకపోతున్నావు, నన్ను వెంబడించలేకపోతున్నావు. ఆజ్ఞ నెరవేరుస్తూ ఉంటే సరిపోతుందా? ఆజ్ఞ నెరవేరుస్తూ ఉంటే మాత్రమే సరిపోదు. యేసు ప్రభు అన్నాడు, నీకు కలిగినవి అమ్మి పేదవాళ్ళకి ఇచ్చే. ఇది చాలా కఠినంగానే ఉంది. తన ఆస్తిపాస్తులను నమ్మేసి పేదవాళ్ళకి ఇమ్మంటున్నాడు యేసు ప్రభు. అయితే ఇక్కడ ఏం రాయబడింది? 22వ వచనంలో చూడండి, 22వ వచనం. అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ఈ విషయం మనకేం జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా? ధనాపేక్ష మనలను దేవునికి దూరం చేసేదిగా ఉంది. ధనాపేక్ష మనలను దేవుని యొక్క రాజ్యమునకు వెళ్ళనివ్వకుండా ఆటంకపరిచేది ఉంది. అందుకే చూడండి, అక్కడ 25వ వచనంలో యేసు ప్రభు అంటాడు, 24, 25 లేకపోతే 23 కూడా చూడండి. అప్పుడు యేసు చుట్టూ చూసి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభం. ఇందాక మా అబ్బాయి నేను బండి మీద వస్తా, చిన్న టాపిక్ వచ్చింది, మాకు డబ్బుల గురించే వచ్చింది. డబ్బు. మా ఆవిడ ఎందుకో సడన్గా అన్నాడు, నాన్న మనం డబ్బులు చూస్తే బాగా గర్వం వచ్చేస్తుందేమో, మనకు మరి అహంభావంగా ప్రవర్తించడం చేస్తామేమో, అందుకే దేవుడు మనకు డబ్బులు ఇవ్వట్లేదేమోలే అన్నాడు. నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. అట్లాంటి ఆలోచన రావడం కూడా గొప్పే. మనం గర్వం వచ్చేస్తుందని దేవుడు డబ్బులు ఇవ్వట్లేదేమో, మనం కూడా జాగ్రత్తగా ఉండాలి కదా. నిజమే, దేవుడు ఇవ్వగలడు. ఎందుకు ఇవ్వట్లేదంటే, ఒకవేళ డబ్బు వచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ గర్వంగా ప్రవర్తిస్తావేమో, దేవునికి దూరం అయిపోతావేమో అని ఇవ్వట్లేదేమో. నిజమే ప్రియులారా, ధనాపేక్ష గలవాళ్ళు, ఆస్తి గలవాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం. ఏమంటున్నాడు 22, 24లో? ఆయన మాటలకు శిష్యులు విస్మయం ఉందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లా, నేను పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మికించువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం, ఎంతో దుర్లభం. నీ ఆస్తి పాస్తులను చూసుకుని నువ్వు అతిశయపడుతుంటే దేవుని రాజ్యం పోలేవు అని జ్ఞాపకం చేస్తుంది. నీ ధనాపేక్ష దేవునికి నేను దూరం చేస్తుందని జ్ఞాపకం చేస్తుంది. ధనాపేక్ష నిన్ను దేవుని యొక్క ఏర్పాట్లు జీవించకుండా చేస్తుంది. సరే, 3వ సంగతి ఏంటంటే, నిన్ను దేవుని ఏర్పాట్లో కొనసాగకుండా ఆటంకపరిచేది ఏంటంట? ధనము.
ధనం ఏంది నమ్మికించే వాళ్ళు కొందరు ఉంటారు, ధనాన్నే నమ్ముకుంటారు. ఇంకా వాళ్ళు దేవుడిని ఎక్కడ నమ్ముతారా? ధనాన్ని నమ్మేవాళ్ళు దేవుడిని నమ్ముతారా? కొందరు బీరువాలో పెట్టి రోజు వేస్తారంట, సాంబ్రాణి వేస్తారంట. ఏదికి? డబ్బులకి. దేవునికి వేయరు వాళ్ళు, డబ్బులకి వేస్తూ ఉంటారంట. మళ్ళీ కళ్ళకు అద్దుకుంటుంటారంట కొందరు. అంటే అందరూ కాదులేండి, ధనాన్ని పూజించేవాళ్ళు. మీ ధనం ఎక్కడ ఉండును అక్కడ చిమ్మెట కూడా ఉంటుందంట. చిమ్మెట అంటే చెదలు తినివేస్తుందంట. మైలవరంలో 5 లక్షల డబ్బులు దాచాడు ఒక ఆయన. పాపం 5 లక్షల డబ్బులు దాచాడు. ఏదో జాంకాయలు అమ్ముకొని ఆకాయలు అమ్ముకొని 5 లక్షల డబ్బులు దాచాడు. పాపం దేవుడిని నమ్ముకున్న వ్యక్తి 5 లక్షల డబ్బులు దాచాడు. 5 లక్షల డబ్బులు దాచినప్పుడు ఆయన వాటన్నిటినీ మన నోట్లు రద్దు చేశారు కదా. నోట్లు రద్దు చేసినప్పుడు ఈ నోట్లన్నీ 500 నోట్లు, ఈ నోట్లన్నీ తీసుకెళ్ళి బ్యాంకులో మార్చుకుందామని వెళ్ళి దాన్ని ఓపెన్ చేసి చూస్తే లోపల చిన్న చిన్న ముక్కలు అయిపోయినాయంట. కాగితాలన్నీ అన్నీ ఇంత ముక్కలు అయిపోయినాయంట. ఏంటంటే చెదలు తినేసిందంట, డబ్బులన్నీ తినేసినాయంట. ఒక్క కాగితం కూడా లేదంట. ఆ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కనపడినాయంట. ఆయనకు అంత ఇంత బాధ. అందుకని డబ్బులు దాచిపెట్టడం వలన ఏమైందంటే చెదలు పడుతుంది, చెదలు తినివేస్తుంది. అందువల్ల ప్రియులారా, దేవుని ఏర్పాట్లు మనము ఆయన దగ్గరకు చేరుకోలేకపోవడం, ఆయన వెంబడించలేకపోవడం, ఆయన ఏర్పాట్లు జీవించలేకపోవడం గల కారణం ఏంటంటే ధనము నిన్ను అభ్యంతరపరుస్తుంది, దేవుని దగ్గరకు రాకుండా అభ్యంతరపరుస్తుంది. దేవుని ఏర్పాట్లు కొనసాగకుండా నిన్ను అభ్యంతరపరిచేది ధనం కదా. ఇది ఒక సంగతి. ఇంకో సంగతి చూడండి, ఎఫెసీ 4:17-18 వచనాలు. ఎఫెసీ 4:17-18 వచనాలు. ఇది మన జ్ఞాపకం చేయకుండా. ఎఫెసీ 4:17-18 వచనాలు. చాలండి. ఇక్కడ ఒక మాట గమనించండి. అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీద నడుచుకుని వలదని ప్రభువునందు సాక్ష్యం ఇస్తున్నాను. ఇది ఎన్నోది? ఇది ఐదోది. మొదటిది ఏంటి? అన్నీ చేయదగినవి కావు. మనం అన్నీ చేసేస్తుంటాము, మళ్ళీ పరలోకం దేవుడు కూడా కావాలంటుంటాం. మనకు అన్నీ చేయదగినవి కావు. రెండవది ఏంటి? మన దేహంలో ఉన్న విగ్రహాలను సంపాలి. మూడవది ఏంటి? అవయవాలు, మన చేతులు, మన కాళ్ళు, మన కళ్ళు, మన చెవులు, మన నోరు, మన ముక్కు అన్నీ కూడా దేవుని యొద్దకు వెళ్లకుండా మనల్ని ఆటంకపడితే వాటిని ఏం చేయాలా? నరికి పారేయాలని. ఇది మరి ఇంకో సంగతి మనం చూస్తూ వచ్చినాం. మార్కు సువార్త. ధనాపేక్ష దేవుని నుంచి మనల్ని దూరం చేసే మరొక అభ్యంతరం. ఇది 4వది. 5వది ఏంటంటే ఎఫెసీ 4:17 ఏం రాయబడింది? అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువును నందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. అన్యజనులు నడుచుకున్నట్లు నడుచుకోవటం అనేది దేవుని రాజ్యం నుంచి మనలను దూరపరిచే మరొక అభ్యంతరం. అన్యజనులు ఎవరు? వాళ్ళు అన్యజనులు దేవుని నమ్మని వాళ్ళు. అన్యజనులు దేవుని నమ్మని వాళ్ళు, దేవుని గురించి తెలియని వాళ్ళు. వాళ్ళకు ఉండేటువంటి జీవిత విధానమే వేరుగుంటుంది. అన్యజనుల జీవిత విధానమే వేరుగుంటుంది. మీరు దేవుని నమ్మిన వాళ్ళ లైఫ్ని దేవుని నమ్మని వాళ్ళ లైఫ్ని కంపేర్ చేసి చూసుకోండి. వాళ్ళ లైఫ్ వేరు, వీళ్ళ లైఫ్ వేరు. కానీ చాలామంది విశ్వాసులు ఏం చేస్తున్నారంట? అన్యజనుల వలె నడుచుకుంటున్నారు. ఇది హెచ్చరిక చేస్తున్నాడు పౌలు గారు. దేవుని పరిచర్యకు నువ్వు ఆటంకంగా ఉన్నావంటే కారణం, దేవుని యొక్క ఏర్పాటును జరిగించలేకపోతున్నావంటే కారణం, నువ్వు దేవుని మీద నిలకడగా ఉండలేకపోతున్నావంటే కారణం, నువ్వు దేవుని ప్రార్థన చేసుకోలేకపోతున్నావన్నా, మందిరానికి సరిగా వెళ్ళలేకపోతున్నావన్నా, అన్యజనులు నడుచుకుంటున్న ఒక అభ్యంతరం నువ్వు కలిగి ఉంటున్నావు. నిన్ను దేవుని యొద్దకు రానివ్వకుండా చేసి ఇంక మరొక అభ్యంతరం ఏంటంటే అన్యజనుల నడక నువ్వు నేర్చుకుంటున్నావు. అందుకే పౌలు గారు ఏమంటున్నా అంటే వాళ్ళ వల్లే మీరు నడుచుకోవద్దు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే 18 చూడమ్మా. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనిస్తున్నారు. వారు చిగ్గులేని వారు,
నానా విధములైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకునేవారు. సరే, వారు అన్ని జనులు ఎలాంటి వాళ్ళంట? అంధకారు మనసు, వాళ్ళ జీవితంలో వెలుగు లేదు, వాళ్ళ జీవితంలో ఏంటంట హృదయ కాఠిన్యము కలిగిన వారు ఉంటున్నారు, అజ్ఞానంతో ఉంటున్నారు, దేవుని వలన కలుగు జీవములో నుండి వేరైపోయిన నిర్జీవులైన వాళ్ళు. కనుక అలాంటి వాళ్ళ వల్లే మనం నడుచుకుంటే మనం దేవుని రాజ్యంలో దేవుని ఏర్పాట్లు ఎట్లా ప్రవేశించగలుగుతాము? ప్రభు వల్ల పాలు పొందుతామా? అన్ని జనుల అలవాట్లు ఏంటి చెప్పండి? ఏం చేస్తారు? అన్ని జనుల అలవాట్లు ఏంటి? వాళ్ళు అపవిత్రమైనటువంటి కార్యములు జరిగించేవారు కనుక వాళ్ళ అలవాట్లు అపవిత్రమైన అలవాట్లు. అలాంటి అలవాట్లు మనం చేస్తే వాళ్ళకి మనకు తేడా ఏముంది? దేవుడికి దయ్యానికి లింకు పెడతామా? అవిశ్వాసానికి విశ్వాసానికి లింకు పెడతామా? పవిత్రతకు అపవిత్రతకు కుదురుద్దా? దేవుని మందిరానికి దయ్యాల దెబ్బతో సంబంధం ఏంటి? దేవుని ప్రజలకు దేవుని ఎరగని వాడితో సంబంధం ఏంటి? అట్లా అని వాళ్ళతో స్నేహం చేయొద్దని కాదు, వాళ్ళతో మాట్లాడొద్దు కాదు, కానీ వాళ్ళ వల్లే నడుచుకోవద్దు, వాళ్ళ వల్లే మాట్లాడొద్దు, వాళ్ళ వల్లే ప్రవర్తించవద్దు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. సాయంత్రం ఆరవంగానే లైట్ వేశారనుకోండి, వాళ్ళకు ఒక అలవాటు ఉంది. ఏంటది అంటారు? ఏంటి? చేయి ముద్దు పెట్టుకుంటారు కదా, ముద్దు పెట్టుకుంటారు. ఏంటది? అదొక పనికిరాని చర్య, వ్యర్థమైన చర్య. వ్యర్థతను అనుసరించి నడుచుకోవడం అంటే అదే వ్యర్థమైన చర్య. చాలామంది మనోళ్ళు కూడా మందిరానికి వెళ్ళే వాళ్ళే లైట్ చూడంగానే దాన్ని కూడా ముద్దు పెట్టుకోవడం. అంటే వాళ్ళు నడుపుకున్నట్టు మనం నడుపుకుంటే వాళ్ళకి మన తేడా ఏముంది? అందువల్ల వాళ్ళ వలె మీరు నడుచుకొనవద్దు. వాళ్ళ దగ్గర ఏమంటే చెప్పమంటారా? 1 పేతురు 4వ అధ్యాయం చూడండి, వాళ్ళు ఏం చేస్తారు అక్కడ రాయబడింది. 1 పేతురు 4వ అధ్యాయం 2వ వచనం లేకపోతే 1వ వచనం చూడండి. క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేక ఉండును. ఏంటంట? మనుజాశలను అనుసరించి నడుచుకునేటువంటి వాళ్ళు, నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగా నడుచుకునేటువంటి వాళ్ళు పాపంతో సంబంధం లేని వాళ్ళు. వాళ్ళకు పాపంతో సంబంధం లేదు. అందుకే ఏమంటున్నాడు? మనుజాసలను అనుసరించి నడుచుకొనక అంటున్నాడు. మనుజాసలను అనుసరించి నడుచుకొనక. మనుష్యాశలు అంటే మనుషులకు కొన్ని ఆశలు ఉన్నాయి. వాళ్ళెవరు? మనుషులకు కొన్ని ఆశలు ఉన్నాయి. ఎవరు ఏం చేస్తారంటే వాళ్ళు చూడండి 3వ వచనం. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అలరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు, విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుసు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచున్నటకు గతించిన కాలమే చాలు. అన్యజనుల ఇష్టం నెరవేర్చడం గతించిపోయింది, అది అయిపోయింది. ఆ టైం పీరియడ్ లేదు ఇప్పుడు. ఆ పీరియడ్లో మనం లేము. ఇప్పుడు మన యొక్క పీరియడ్ ఏంటి? ఏ పీరియడ్లో ఉన్నాము? ప్రభు రాకడ సమీప దినాల్లో ఉన్నాం. ప్రభు కొరకై కనిపెట్టవలసిన దినాల్లో ఉన్నాం. ప్రభు ఏర్పాటులో ఉండవలసిన వాళ్ళంగా ఉంటున్నాం. మనుజ ఆశలు కాదు, దేవుని యొక్క ఇష్టానుసారంగా నడుచుకోవలసిన వాళ్ళం ఉన్నాం. మన ఇష్టం కాదు, దేవుని ఇష్ట ప్రకారం నడవలసిన వాళ్ళం ఉన్నాం. మన ఇష్టం కాదు. చాలామంది అనుకుంటారు నా జీవితం నా ఇష్టం, నువ్వెవరు అడగటంటారు. నేనెవరు? నువ్వెవరు? సృష్టించిన ఆయన అడుగుతాడు. సృష్టించిన ఆయనకు నువ్వు లెక్క. నీ సృష్టికర్తకు నువ్వు వెరికే. కొంతమంది అనుకుంటారు ఎవరు చూడట్లేదు కదా అని ఏది పడితే అది చేసేసి తినేసి వచ్చేసేస్తారు. మనం విగ్రహాలకు పెట్టింది పూజలు చేసింది తినొచ్చా? విగ్రహార్పితమైనటువంటి ఆ యొక్క అవి మనం తినొచ్చా? విగ్రహాలు పెట్టినవి తినొచ్చా? నైవేద్యాలు తినొచ్చా? పర్లేదు, ఎవరు చూడలేదు అని గడుక్కున్నట్టు తిరిగి మింగేసేసి వచ్చేసి అబ్బే నేను ఏం లేదండి అసలు నేను చాలా పర్ఫెక్ట్ అంటాం మనం. అక్కడ అడి చేసి మళ్ళీ ఎక్కడికొచ్చి బలలో కూడా లడ్డు గమ్మును తినేస్తాం. అంటే అక్కడ అపవిత్రమైన పని చేసి ఇక్కడ కూడా అపవిత్రమైనటువంటి విధానంలోనే బలలో పాల్గొంది. విగ్రహార్పితము శపితం. విగ్రహానికి అర్పించింది శపించబడింది. అది దాన్ని తింటే నువ్వు కూడా శపించబడిన దాని అయిపోతావు, శపించబడిన వ్యక్తి అయిపోతావు. కాబట్టి
అన్యజనులు చేసినట్లు మనం చేయకూడదు. అంటే చేయకూడని విగ్రహ పూజలు. తర్వాత అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు, విందులు, ఇవన్నీ మనం చేయదగినవి కాదు. కనుక పోకిరి చేష్టలు, తర్వాత దురాశలు, ఇలాంటివన్నీ కూడా అన్యజనుల విధానాలు. వాటిని అనుసరించి మనం నడుచుకోకూడదని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది ఎన్నో విషయం? 6వ విషయం. మొదట మన స్థితి ఏంటి చెప్పండి? మన స్థితి, మన పౌరసత్వం ఎక్కడ పౌరులు? మనం పరలోక పౌరులం. పరలోక పౌరులమైన మనం ఈ లోకంలో కొంతకాలము ఒక రకంగా ఒక పిక్నిక్ టూర్కి వచ్చినట్టు వచ్చాం ఈ లోకానికి. దేవుడు మనల్ని పంపించాడు. తిరిగి మళ్ళీ ఆయన పిలిచినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలా? వెళ్ళడానికి రెడీగా ఉన్నామా లేదా? ఒకవేళ ఏదైనా మనల్ని ఆటంకపరుస్తుందా అంటే ఏం చూసినాము? ఏదైనా చేయొచ్చని అన్నీ చేసేస్తున్నాము. దేవుని వాక్యం చెప్తుంది అన్నీ చేయదగినవి కావు. తర్వాత మనము మన అవయవాల్లో దోషమును కలిగించు విగ్రహాలను నిలుపుకుంటున్నాం. మన హృదయంలో ఎన్నెన్నో దురాలోచనలు, ఎన్నెన్నో అతిక్రమాలు, ఎన్నెన్నో అక్రమాలు, ఎన్నెన్నో పాపాలు, ఎన్నెన్నో మనకు విగ్రహాల్లాగా మారిపోయి మనల్ని ఏం చేస్తున్నాయి? దేవుని ఏర్పాటు నుండి దూరము చేస్తున్నాయి. అంటే దేవుని దగ్గరికి వెళ్లకుండా మనల్ని అభ్యంతరపరుస్తున్నవి ఉన్నాయి. రెండవది ఏంటంటే మన దేహంలో నిలుపుకున్న విగ్రహాలు. మూడవది ఏం చూసాం మనం? మన అవయవాలు. ఏంటి అవయవాలు? కాలు, చెయ్యి, ముక్కు, నోరు, చెవులు, కన్ను, అన్నీ. అంతేకాదు ఇంకా అనేకమైనటువంటి ఆ యొక్క పార్ట్స్ మనలను దేవుని ఏర్పాటులో దేవుని దగ్గరకు పోనివ్వకుండా అభ్యంతరపరిచేవిగా ఉన్నాయి, ఆటంకపరిచేవిగా ఉన్నాయి. ఇది మూడవది. నాలుగవది ఏం చూసాము? ధనం. దేవుని దగ్గరకు మనల్ని చేరకుండా వెళ్లకుండా ఆపేది ఏంటంటే ధనము అనేటువంటి ఈ అభ్యంతరము మన జీవితంలో మనము దాన్ని తొలగించుకునే వారంగా ఉండాలని జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది. ఇది నాలుగవది. ఐదవది ఏం చూసాం? అన్యజనుల విధానాలను అనుసరించి మనం నడవకూడదని మనం జ్ఞాపకం చేయబట్టాన్ని చూసాం. ఇది 5వ సంగతి. కనుక పరలోక పౌరులంగా పరలోకం చేరాలంటే ఈ 5 లక్షణాలు మనలో నుండి పెరికి వెయ్యాలి, పీకి వెయ్యాలి, నరికి వెయ్యాలి, సంపి వెయ్యాలి, కోసి వెయ్యాలి, కత్తిరించాలి, వాటన్నిటిని తొలగించాలి. అవన్నీ మనల్ని దేవుని దగ్గరికి వెళ్లకుండా ఆపుతున్నాయి. అవి దేవుని మందిరానికి వెళ్లకుండా మనల్ని ఆటంకపరుస్తున్నాయి. తొలగించాలి. అప్పుడే మనం బలలో యోగ్యముగా పాలు పొందగలుగుతాం. అవన్నీ మనలో ఉంచుకుని కూడా బలలో చేయివేస్తే అంతకంటే దురదృష్టమైన ఇంకా అంతకంటే వ్యక్తులు ఎవరు ఉండరు. అందువల్ల అవన్నీ తొలగించి ప్రభు బలలో మనం పాలు పొంది ప్రభు ఏర్పాట్లు జీవిస్తూ ఆయన యొద్దకు చేరుకునే వారు ఉండాలనేదే మనకు ప్రభు ఇస్తున్న సందేశం. ఇక ఈ వాక్యాన్ని మనం ఆధారం చేసుకుంటాము. ప్రభు బలలో మనం పాలు పొందబోనప్పుడు పరీక్షించుకుందాం. ప్రియులారా, మోకరించండి. ఒక క్షణం పరీక్షించుకుందాం, సరి చేసుకుందాం. ప్రభుకు అప్పగించుకొని యోగ్యముగా బలలో పాలు పొందుతాం. మోకరించండి.